చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ యొక్క దౌర్జన్యాలు పెరిగిపోయాయి అని, వ్యవస్థలను చాలా దారుణంగా ఉపయోగించుకొని విషబీజాలు నాటుతూ ఉన్నారు అని చెప్పి విపక్ష వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా చాలాసార్లు అంటూ వచ్చారు. మొన్నైతే చూసాం, నెల్లూరుకు సంబంధించిన కార్పొరేటర్లు జగన్ గారి సమక్షంలో వైసీపీలోకి చేరి తిరిగి వస్తూ ఉంటే వాళ్ళని ఎత్తుకొని వెళ్ళారు పోలీసులే అని. ఒక రోజంతా ఎక్కడ తిప్పారో ఏం చేశారో తెలియదు. తీరా చూస్తే వాళ్ళు ఇంకో టీడీపీ క్యాంపులో తేలి తూచి మేము టీడీపీలోనే ఉంటాము అని చెప్పి వీడియో రిలీజ్ చేసే పరిస్థితి. ఈ దౌర్జన్యాలు, ఈ బెదిరింపులు, ఈ ప్రలోభాలు ఇవన్నీ చూడలేక ఆ మేయర్గా ఉన్న ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయి నెల్లూరు. అది ఎవరు ఏ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ దౌర్జన్యాలతోనో ఇంకొకటి చేసి అట్లా చేయడం కరెక్ట్ కాదు. తాజాగా పులివెందుల నియోజకవర్గంలోని ఒక ఊర్లో 3 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆ 3 కుటుంబాలను ఆహ్వానించేకి పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ఆ ఊరికి వెళ్తే ఆ ఊరు ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి మండలం అమ్మాయిగారిపల్లె ఉంటుంది. అమ్మాయిగారిపల్లె గ్రామంలో 3 కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నాయట. పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ఆ ఊరికి వెళ్తే ఊరంతా వాళ్ళ ఇళ్ళకి తాళాలు వేసుకొని ఊర్లో నుంచి వేరే బయటకు వెళ్ళిపోయారు. ఆయన ఊర్లోకి వచ్చినప్పుడు మేము ఉండం, వీళ్ళు మాకు చేసింది ఏమీ లేదు, మా బతుకులు బాగుపడ్డాయి, మాకు మంచి మేలు జరిగింది అని అంటే వైఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే, జగన్ గారి అధికారంలో ఉన్నప్పుడే మేలు జరుగుతూ వచ్చింది. ప్రశాంతంగా ఉంటూ ఉన్నాం. ఈరోజు బెదిరించో భయపెట్టో ఇక్కడ 2-3 కుటుంబాలను తీసేసుకొని ఇక్కడంతా కనుక పరిస్థితులన్నింటినీ డిస్టర్బ్ చేసేస్తాం, చెడగొట్టేస్తామని అటువంటి ఉద్దేశంతో బెదిరించే పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మంచి వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆయన మా ఊర్లోకి వచ్చి వాళ్ళకి కండువాలు కప్పుతుంటే మేము ఈ ఊర్లో ఆయన వచ్చినప్పుడు ఉండమని చెప్పి తాళాలు వేసుకొని ఊరంతా వెళ్ళిపోయారు. అమ్మాయిగారిపల్లె ఊరంతా వెళ్ళిపోయారు. వాస్తవానికి ఎవరు ఏ పార్టీలైనా ఉండొచ్చు, దాన్ని ఏమీ ఎవరు అబ్జెక్ట్ చేయక్కర్లేదు. అందరూ ఒకే పార్టీకి మద్దతు ఇవ్వాలి అట్లనేం లేదు. అని ఇక్కడ వీళ్ళ పాయింట్ ఏంటి అంటే అది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళది జరగట్లేదు. అధికారం ఉంది కాబట్టి బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేసే ప్రయత్నం, వాతావరణం అంతా చెడగొట్టే ప్రయత్నం అన్నది వాళ్ళ పాయింట్. వాస్తవానికి ఆ ఊరి దగ్గరే మరి పక్కన సతీష్ కుమార్ రెడ్డి గారు కూడా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులు గ్రామంలోకి రావడంతో ఊరు మొత్తం ఖాళీ చేశారు, ఇళ్ళకి తాళాలు వేసేసి అమ్మాయిగారిపల్లి గ్రామస్తులు అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇది నిజంగానే వాళ్ళు ఒక స్ఫూర్తి ఇచ్చారు, వాళ్ళు ఒక స్ఫూర్తిగా నిలిచారు. అధికారాన్ని అడ్డపెట్టుకొని దౌర్జన్యాలు, ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేయడాన్ని ఈ స్థాయిలో వ్యతిరేకించడం అద్భుతం. మా పార్టీకి అయితే ఖచ్చితంగా 1000 ఏనుగుల బలమేది అని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, ఎన్నికలైనా రాజకీయమైన ప్రజాస్వామ్యయుతంగానే ఉండాలి. పోలీసుల ఒత్తిళ్లకు వాస్తవానికి ఊరంతా అట్లా వెళ్ళిపోకూడదని పోలీసు ఒత్తిళ్లుగానే పెట్టారట, పోలీసులు బెదిరించారట. ఏం చేసినా ఊర్లో వినలేదట, ఏం చేసినా వాళ్ళు వినలేదట. వెళ్ళిపోయాను అందరూ తాళాలు వేసుకొని. అమ్మో, ఊరంతా వెళ్ళిపోయాను, మొత్తం ఖాళీగా ఉంది ఊరంతా.